హలో అండి అందరికీ. ఇదైతే మా వాషింగ్ మిషన్ అండి. ఇలా అయిపోయింది. ఎందుకయిందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. బట్టలు వాష్ చేసిన తర్వాత ఈ ట్యూబ్ ఉంటది కదా! ఈ రబ్బర్‌ది ఇలా అంతా అరిగిపోయినట్టు అలా పౌడర్ పౌడర్ లాగా వచ్చేసింది. ఏమన్నా పిన్నులు కానీ, ఏమన్నా హుక్స్ ఏమన్నా తగులుకుందేమని చెక్ చేసి అలా ఏమీ లేదు. కానీ మొత్తం అలా అయితే పౌడర్ లాగా బయటకైతే వచ్చేసింది. నేను వాషింగ్ మిషన్‌ని క్లీన్ చేయకూడా 2 మంత్స్ అయిపోయింది. ఒకసారి కిందంతా ఓపెన్ చేస్తే ఇంత చెత్త అయితే పేరుకుపోయింది. దాంట్లో హెయిర్ కూడా ఉంది. సో, దీన్ని మొత్తం అయితే బయటికి తీసైతే క్లీన్ చేశా. ఇంకా లోపల కూడా వాటర్ అన్నీ స్ప్రే చేసి లోపల కూడా క్లీన్ చేసా. కొంచెం స్మెల్ కూడా వస్తుంది. మనం వాషింగ్ మిషన్ మంత్లీ వన్స్ లేదా ట్వైస్ అయితే క్లీన్ చేసుకోవాలి. నేను ఈ మధ్య కొంచెం బిజీగా ఉండే హెల్త్ బాగాలేక క్లీన్ అయితే చేయలేదు. ఇలా మిషన్ పాడైపోయిన తర్వాత అయితే క్లీన్ చేసి ఆరబెట్టి తర్వాత అంతా వాటర్ లేకుండా తుడిచి ఎక్కడెక్కడైతే ఫిట్ చేస్తున్నా. మా వాషింగ్ మిషన్ అయితే తీసుకొని 10 ఇయర్స్ అయిపోయింది. ఇంతవరకు రిపేర్కి అయితే అస్సలు రాలేదు ఎప్పుడు కూడా. సర్వీసింగ్ కూడా నేను ఎప్పుడూ చేపిలేదు. ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ బట్టలు వాష్ అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకుంటా. అంతా ఆరబెట్టుకున్న తర్వాతే డ్రమ్ క్లోజ్ చేస్తాను. అంతే నేను చేసే పని. ఈసారి ఎందుకో సడన్గా ఇలా అయిపోయింది. కొంచెం బాధ అనిపించింది. సో, ఈ విషయం నేను మా హస్బెండ్కి అయితే చెప్పలేదు. తర్వాత లేట్గా చెప్పాను. ఎందుకంటే తను డైలీ తిడతాడు, ఎందుకు ఎప్పుడు వాషింగ్కి వేస్తుంటావు, వీక్లో 3-4 టైమ్స్ వేసేస్తానండి. అంటే పిల్లల బట్టలు సపరేట్గా, బెడ్షీట్లు సపరేట్గా, మా బట్టలు సపరేట్గా ఇలా వేస్తుంటా. అందుకే నాకు ఎక్కువ వాషింగ్ టైం పడుతుంది. కలిపి ఒకేసారి వేస్తే అలా బాగా అనిపించదు కదా, అందుకని నేను సపరేట్గా వేస్తున్నా. వాషింగ్ మిషన్లో ఇలా ట్యూబ్లో నుంచి రబ్బర్ పౌడర్ లాగా వస్తుందని మా హస్బెండ్కి చెప్పాను. సో, తను చెప్పిండు తను మిషన్ తీసుకుని కూడా 10 ఇయర్స్ అయిపోయింది కదా, దాని సర్వీసింగ్ కూడా అయిపోయి ఉంటుంది. ఇంకాని ఈ లోపలంతా వాటర్ ఇలా ఎర్రగా అయిపోయింది. దాని అయితే క్లీన్ చేయలేము. జస్ట్ బ్రష్ పెట్టి నాకు చేయి అందినంత వరకు అయితే క్లీన్ చేసి పెట్టిన. సో, ఇంక ఇవన్నీ తుడిచిన తర్వాత ఎక్కడెక్కడ సెట్ చేసి లోపలైతే ఫిట్ చేస్తున్నాను. ఇది మనం లిక్విడ్ వేసుకుంటాం కదా, అది యాక్చువల్గా నేను గూగుల్లో చూసాను. ఏమనంటే చాట్ జీపీటీలు కూడా అదే చెప్పిండ్రు. అలా ఎందుకు మిషన్ వస్తుందంటే, ఎవరైనా ఇలా వాషింగ్ మిషన్లో పౌడర్ వేస్తారు కదా, లిక్విడ్ కాకుండా పౌడర్ వేస్తే అలా వస్తని ఉంది. కానీ నేనైతే ఎప్పుడు వాషింగ్ మిషన్ అంటే సర్ఫ్ అలాంటిది ఎప్పుడు వాడలేదు. లిక్విడే వాడతాను, కంఫర్ట్ అండ్ లిక్విడ్. కానీ ఎందుకో ఈసారి ఇలా అయిపోయింది. నెక్స్ట్ టైం దీన్ని వాడాలో లేదా సర్వీసింగ్ చూపించాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా మొత్తం క్లీన్ చేసి ఆరబెట్టి తర్వాత డ్రమ్ అయితే క్లోజ్ చేస్తున్నా.